వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ కెరీర్ ఏదైనా ఒక అడ్వాన్స్మెంట్ వచ్చి మన జాబ్ తీసుకెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ వీ ఫీల్ ఇన్ఫీరియర్. టెక్నాలజీ ఎవల్యూషన్ ఆగదు. సో వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు అడాప్ట్. అండ్ మీరు ఆల్ ద టైమ్ ఒక మాట చెప్తూ ఉంటారు సార్, అందరినీ ఏంటంటే వార్న్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, 5 ఏళ్ల తర్వాత మీ పరిస్థితి ఏంటి, మీ ప్రొఫెషన్లో మీరు సక్సీడ్ అవ్వగలరా, క్వశ్చన్ చేసుకోండి అని ప్రతిసారి మీరు చెప్తూ ఉంటారు, వార్న్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం, నాకు ఇదే పనొచ్చు, ఈ పనితోనే నేను సక్సెస్ అవుతానంటే కుదరదు. అప్డేట్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మా ప్రొఫెషన్ తీసుకోండి, ఏఐ వచ్చిన తర్వాత యాంకర్స్ న్యూస్ రీడింగ్ చేసేస్తున్నారు. చాలామంది న్యూస్ రీడర్స్ పరిస్థితి ఏంటి అన్న భయం కూడా వచ్చేసింది. వాట్ నెక్స్ట్ 5 years తర్వాత అసలు ఎక్కడ కంఫర్టబుల్ జోన్ ఉంటుందా అని ఒక భయాందోళన సిచ్యువేషన్స్ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నాయి. ఈ వాట్ నెక్స్ట్ అని ఆలోచించే చాలా మందికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎవరికైనా రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఏదన్నా కొత్తది వచ్చింది అంటే మనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేం అన్లెస్ అదర్వైజ్ అది మనకి కంఫర్టబుల్ అయితే. సే ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో వచ్చింది. స్విగ్గీ జొమాటో వస్తే ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఎందుకు అంటే మనం ఇంతకుముందు వెళ్ళి డిమార్ట్లో లైన్లో నిలబడి తీసుకోవాలి. సో అదే ఇప్పుడు వాడి ఇంటికే తెచ్చిస్తున్నాడు అన్నప్పుడు వాట్ ఈస్ కంఫర్టింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. అరే ఇది బాగుంది ఫీచర్. సో బికాజ్ ఐఎమ్ సిట్టింగ్ కూల్ ఇన్ ఏసీ అండ్ నాకు కూరగాయలు కానీ గ్రోసరీస్ కానీ ఫుడ్ కానీ వచ్చేస్తుందని చెప్పేసి. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ కెరీర్ ఏదైనా ఒక అడ్వాన్స్మెంట్ వచ్చి మన జాబ్ తీసుకెళ్తుంది అన్నప్పుడు డెఫినెట్లీ వీ ఫీల్ ఇన్ఫీరియర్. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేము ఈవెన్ బీయింగ్ ఏ ఎడ్టెక్ ఫౌండర్ ఇన్ ఏఐ మేము కూడా కంటిన్యూస్గా అప్స్కిల్ అనేది అవుతూనే ఉంటాం. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అప్స్కిల్, యూ హ్యావ్ టు బీ రిలవెంట్. టెక్నాలజీని ఒక థ్రెట్ లాగా కాకుండా ఈ టెక్నాలజీని నేను ఎట్లా యూజ్ చేసుకోవాలి, సో దీని ద్వారా హౌ కెన్ ఐ మూవ్ అహెడ్ ఆఫ్ అదర్స్ అనేది ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఒక ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. బట్ ఆ ఏఐ కూడా ఎవడో ఒకటి క్రియేట్ చేస్తున్నాడు కదా. సో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో కూడా జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. సో టెక్నాలజీని ఒక థ్రెట్లా కాకుండా యూ సీ ఇట్ లైక్ ఎ ఫ్రెండ్, యూ సీ ఇట్ లైక్ సంథింగ్ దట్ కెన్ ఇంప్రూవ్ యువర్ ప్రొడక్టివిటీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ అంటున్నారు కదా. సో డెఫినెట్గా స్పెషలీ మీకు ఒకటి చెప్పాలి, నేను చైనా వాళ్ళది ఒక కంపెనీ ఉంది బైట్ డాన్స్ అని చెప్పేసి. సో వాళ్ళు సీ డాన్స్ 2 అని పెట్టారు. ఇప్పుడు ఈ సీ డాన్స్ 2ని చూసి ఈవెన్ డిజ్నీ, వార్నర్ బ్రదర్స్, 20th Century Fox ఇట్లాంటి కంపెనీస్ కూడా భయపడుతున్నాయి. ఎందుకు అంటే ఇంకా నీకు హీరోయిన్స్ ఎవరు అవసరం లేదు. డైరెక్ట్లీ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ క్యారెక్టర్స్ అండ్ మీరు మూవీ స్టోరీ ఇచ్చేస్తే ఇట్ సెల్ఫ్ విల్ ప్రొడ్యూస్ ఏ మూవీ. ప్రొడక్షన్ కాస్ట్ కూడా లేదు, ఇంకా ఓన్లీ టెక్నికల్ గానే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఒక మూవీ చేయాలంటే నీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కావాలి. సో ఇప్పుడు ఆ కంపెనీస్ భయపడుతున్నాయి. బట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఆర్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్ మనం చూసుకుంటే మీరు నేను కూడా వీ కెన్ క్రియేట్ ఏ వెరీ బిగ్ మూవీ కదా. సో టెక్నాలజీ అసలు ఏం చేస్తుంది, వాట్ ఈజ్ ఇట్స్ కేపబిలిటీ, దీని ద్వారా నేను లైఫ్లో ఎట్లా ముందుకు వెళ్తాను అట్లా చూసుకోవాలి. డెఫినెట్లీ వన్ డే టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ లాట్ ఆఫ్ జాబ్స్. చాలా వరకు ఆటోమేట్ అవుతాయి. బట్ దానివల్ల మనకి కూడా దెర్ ఇస్ ఎ న్యూ వరల్డ్ దట్ గెట్స్ ఓపెన్ అండ్ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక లే మ్యాన్ కూడా హీ కెన్ క్రియేట్ వండర్ఫుల్ థింగ్స్. ఇంతకుముందు ఒక ఫేస్బుక్ కానీ ఒక ఫ్లిప్కార్ట్ కానీ ఒక వెబ్సైట్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం పడేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని క్లౌడ్ కానీ చాట్‌జిపిటి కానీ యూజ్ చేసి యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్. మీ ఏరియాలో ఉన్న ఒక 20-30 మంది, ఒక 50 మంది స్టోర్లతో మీరు అఫిలియేట్ అయిపోయి సో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని అందరూ చేసేసి యూ యూర్సెల్ఫ్ కెన్ బికమ్ ఏ మినీ ఫ్లిప్కార్ట్ ఆర్ మినీ జెప్టో కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో మనం అట్లా చూడాలి పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే టెక్నాలజీ ఎవల్యూషన్ ఆగదు. సో వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు అడాప్ట్.